నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? చెప్పండి, అందరు బాగున్నారా? ఎవరు మాట్లాడట్లేదే? బాగున్నారు అందరూ? మాట రావట్లేదే నోట్లో నుంచి ఎవరికి? ప్రైజ్ ది లార్డ్. నేను బాగున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మంచిది. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరిచయము. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. గడిచిన శనివారం మొదలుకొని ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మన మార్గాలంతట్లో ప్రభు తోడుండి మనందరినీ క్షేమంగా ఆయన సన్నిధిలో సాక్ష్యమని నిలిపారు. ఎంతోమంది ఈ రోజున ఈ లోకాన్ని విడిచి కాలగర్భంలో కలిసిపోయినట్టు లేకపోలేదు. ఎన్నో కుటుంబాల్లో మనం చూస్తుంటాం, కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, అవమానకరమైన స్థితిలో బ్రతుకుతున్న వాళ్ళు లేకపోలేదు. అయినను ప్రభు మనల్ని ప్రేమించి తన సన్నిధిలో సురక్షితంగా మనల్ని ఆయన సాక్షిగా నిలిపారు. అందుకు ప్రభు చేసిన ప్రతి మేలులకు ఏమిచ్చునను కూడా మనం ఆయన రుణాన్ని తీర్చలేం. ఎన్ని జన్మలెత్తినా కూడా యేసయ్య రుణాన్ని మనము తీర్చలేం. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వాక్యం. ప్రార్థన చదవాలి. 9వ అధ్యాయం 16వ వాక్యం. నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతటన నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరచుకున్నాం. గట్టిగా హల్లెలూయా. ఈ చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆయన చెప్తున్న వంటి మాట ఏంటంటే, నా బలము నీకు చూపునట్లు నా నామమును బట్టి భూలోకమంతటా నీవు ఏం చేయాలంట? ప్రచురింప చేయాలి అంటాడు. అంటే సర్వలోకానికి నీవు తెలియపరచాలి అంటాడు. ఈ విధంగా ఎవరు చేయగలుగుతారు? దానికి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా కావాలి. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలోనే మగ్గిపోయారు. వారిని విడిపించేదాని కొరకు దేవుడు ఒక వ్యక్తిని వెన్నుకొన్నాడు అనేది పరిశుద్ధ గ్రంథ లేఖనములు మనకు చక్కగా చెప్తున్న వంటి మాట. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్న వంటి మాటలు మనం గమనించినట్లయితే మన జీవితంలో మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో రుజువు చేసుకోవలసిన వంటి సమయం. మన పట్ల దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, ఆయన ఆలోచన ఏమై ఉందో
ప్రభు సన్నిధిలో మనల్ని మనమే పరీక్షించుకోవలసిన వంటి సమయం. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ప్రభువును కూర్చున్న వంటి విషయం, నా పట్ల నీ ఉద్దేశం ఏమై ఉందో దాన్ని బయలుపరచు. దేవుడు అంటున్న మాట ఏంటి? నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటా నా నామమును ప్రచురింప చేయనట్లు. నా నామమును ఏం చేయాలంట? భూలోకమంతటా కూడా ప్రకటించాలి. ఎవరు ప్రకటించగలుగుతారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరందరూ చెప్పండి. దేవుడు అంటాడు, భూలోకమంతటా కూడా నా నామాన్ని ప్రచురింప చేయాలి. ఎవరు చేస్తారు అని దేవుడు అడిగాడు అనుకోండి, దానికి మీ సమాధానం ఏంటి చెప్పండి? మాకేం అవసరం లేదండి, కడుపు నిండా అన్నం దొరికితే చాలు, శుభ్రంగా తిని ప్రశాంతంగా పండుకుంటాం, అది చాలు మాకు, ఇవన్నీ మాకు అవసరమే లేదు. దేవుడు చెప్తుంది అది కాదు. నా నామమును గూర్చి భూలోకమంతటా ప్రచారం చేసేవంటి వ్యక్తి కావాలి అని దేవుడు కోరుకుంటూ మోసేను ఏ విధంగా ఐగుప్తులో నుంచి దేవుడు బయటికి పంపించాడు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. తన్ను తాను ఎవరనేది తాను తెలుసుకున్నాడు. ఒకటి. రెండోది, తన హెబ్రీయుడు అనే సంగతి తనకు తానే తెలుసుకున్నాడు. రెండోది ఒక వ్యక్తిని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. ఈ విషయం ఎక్కడ తెలిసిపోద్దని భయంతో గడిపిన వంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మోసే ఏం చేశాడంట? అక్కడ నుంచి తిరిగి మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తాను వెళ్ళిపోయాడో దేవుడు అతన్ని అక్కడ దర్శించి తిరిగి మళ్ళీ ఐగుప్తునకు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తిని బలము కలిగిన వంటి వ్యక్తిగా మార్చబడాలంటే ఆ వ్యక్తిని మనం ఏం చేయాలంట? తన బలముగా తీర్చాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తిని బలవంతునిగా చేయాలి అనుకున్నప్పుడు, చేయగలిగినటువంటి ఆ వ్యక్తి అన్ని విషయాలలో తన గురించి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. యేసు ప్రభు వారు మోసేను ఒక బలము కలిగిన వంటి వ్యక్తిగా తీర్చిదిద్దటానికి గల కారణం ఏంటంటే, దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. హోరేబు ప్రాంతములో, సీనాయి అరణ్యములో తాను గొర్రెలను మేపుకొనుచున్న ఆ సమయ సందర్భాల్లో దేవుడు అతని మండుచున్న పొదలో దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామము భూలోకమంతటా ప్రచురింపబడాలంటే ఒక వ్యక్తి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడో ఒకసారి మనం గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. తాను పుట్టినప్పుడు కష్టాలు వచ్చాయి. చిన్నపిల్లలందరినీ చంపేస్తున్నారు. అప్పుడు మోసే వాళ్ళ అమ్మగారు ఏం చేశారండి? ఒక జమ్ము పెట్టెను తయారు చేసి అందులో పెట్టి నదిలో వదిలేసింది. మోసే పుట్టినప్పటి నుంచి తనకు ఎన్నో కష్టాలు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక వ్యక్తి ద్వారా దేవుని సువార్త ప్రకటించబడాలంటే, ఒక వ్యక్తి ద్వారా దేశం బాగుపడాలంటే, ఒక వ్యక్తి ద్వారా ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు చూడాలో ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో చాలామంది వండుకొని తినే రకాలు కాదు, ఒకడు వండిందే తినే రకం, కష్టపడే రకం కాదు. మరొకడు కష్టపడుతుంటే వారి కష్టార్జితం మీద బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, లేకపోలేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మోసే పట్ల దేవుడు కృప చూపారు. తనకు దేవుడు తోడై ఉండి మోసేను పిలిచి మరలా దేవుడు ఐగుప్తి దేశాన్ని తన్ను
పంపించటం జరిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకటి, ఫరో చేతుల్లో నుండి తప్పించబడ్డాడు. రెండోది, నదిలో మునిగిపోయి చనిపోకుండా కాపాడబడ్డాడు. మూడోది, ఫరో యొక్క కుమార్తె తన్ను తీసుకెళ్ళి భద్రంగా సాగి పెద్ద చేసింది. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ ఒక మాట రాస్తుంది, తల్లి తన బిడ్డను మర్చిన నేను మాత్రం మర్చిపోను. మోసే పెద్దవాడు అవటానికి మరలా ఎక్కడికి చేరాడు దేవుడు? చెప్పండి, ఎవరి పాలు తాగి పెద్దోడయ్యాడు? మీరేమైనా ఇచ్చినారా ఏంది? ఆలోచనలు పడ్డారు. ప్రైజ్ ద లార్డ్. మోసే పెద్దవాడు అవటానికి గల కారణం, మోసేను పెంచటానికి, తను పెరగటానికి, పెద్దవాడు అవటానికి ఎవరు పాలు తాగాడండి? తిరిగి మళ్ళీ తన తల్లి దగ్గరికే చేరాడు. వీడు నా బిడ్డ అనే సంగతి ఎవరికి తెలుసు? తల్లికి మాత్రమే తెలుసు. ఫరోక్ కానీ, ఫరో కుమార్తె కానీ ఎవరికి తెలీదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకములో ప్రతివాడు కూడా సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి, నిన్ను సృష్టించిన వంటి సృష్టికర్తని దేవుణ్ణి విడిచిపెట్టి ఈ రోజున ఏం చేస్తున్నారండి? ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మార్గాల వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. కానీ ఏదో ఒక రోజున ప్రతివాడు కూడా తీర్పులో నిలబడే రోజు ఒక రోజు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మోసే పట్ల దేవుడు తాను ఉద్దేశించిన ఉద్దేశాలన్నిటినీ, తన ఆలోచనలన్నిటినీ నెరవేర్చుకోవటానికి మోసే పట్ల దేవుడు ఎన్నో అపాయాలు, ఆటంకాలన్నిటినీ మోసే ఎదుట తప్పించాడు. ఫరో చేతుల నుంచి కాపాడబడ్డాడు, నైల్ నదిలో నుంచి కాపాడబడ్డాడు. ఒకరిని చంపి ఇసుకలో పాతి పెట్టినప్పుడు అక్కడి నుంచి కూడా దేవుడు తను తప్పించాడు. అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి పంపించాడండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా మోసే తన జీవితంలో ఒక బలమైన నాయకుడిగా అవటానికి గల కారణం ఏంటంటే, తన పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉందో మోసే గ్రహించగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చెప్పబడుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, దేవుడు అంటున్నాడు, మోసే నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతట నా నామమును ప్రచురము చేయునట్లును నేను నిన్ను, ఇందుకే నేను నిన్ను నియమించి తిని అంటాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడండి? ఒకటి మనం గమనించాలి. ఇంటికి రాగానే అన్నం పెడతారు, దొరికింది కదా అని తినేస్తారు. తినే ప్రతి వాడు గమనించవలసిన విషయం ఏంటంటే, అక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేను పని చేయను, చెప్పిన మాట విన్ను, తింటాము, బజార్లో తిరుగుతూ ఉంటాను, పనికి మళ్ళీ వ్యవహారాలు చేసుకుంటూ. మరి ఈ అన్నం నాకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచన చేయరా? ఈ అన్నం తినటానికి ఎక్కడి నుంచి వచ్చింది అని గమనించరా? ఆలోచించాలి కదా. మనం తింటున్నామే తిండి, ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చిందని ఆలోచించాలి కదా. ఇంట్లో ఎవరో ఒకరు కష్టపడితేనే కదా మనకన్నం. ఎవరు కష్టపడకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? మరి నువ్వు ఎందుకు గుర్తించట్లేదు? నీవెందుకు గ్రహించలేకపోతున్నావు? నువ్వెందుకు కష్టపడట్లేదు? ఎందుకు సంపాదించుకోవట్లేదు? దేవుడు అంటున్నాడు, నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటా నా నామమును ఏం చేయాలి? నీవు ప్రచురింప చేయాలి. చప్పటి కొడి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రభుని నమ్ముకున్నానని కూర్చుంటే కుదరదు. కొంతమంది కనీసంగా పక్కింటోళ్ళు కూడా చెప్పరు. మాకు ఇలాంటి పరిస్థితుల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, చావు అంచుకు వెళ్ళాం, మరణకరమైన వ్యాధులు వచ్చాయి, అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఇదిగో ఈరోజు ప్రశాంతంగా
బ్రతుకుతున్నాం. దేవుడు ఆ వ్యాధి నుండి మమ్మల్ని విడిపించాడు. ఆయన దయ వలన ఏదో గుప్పెడు మెతుకులు మాకు ఇస్తున్నాడు, మేము తిని తృప్తిగా ఉన్నామని చెప్పారు ఎప్పుడైనా? ఎవరికైనా చెప్పారు? పొరపాటును కూడా చెప్పరు. తిన్నామా, కడుపు నిండిందా, పండుకున్నామా, చాలు, అట్లా ఉంటారు కొంతమంది. నీవు పొందిన మేలు అనేకులకు నీవు చెప్పండి ఏం చేయాలండి? తెలియచేయాలి. దేవుడు అదే చెప్తున్నాడు, మోసే నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటా, ఏంటండి, భూలోకమంతటా నా నామమును నువ్వు ఏం చేయాలా? అందరికీ చెప్పండి, అందరికీ తెలియపరచాలి అంటాడు. ప్రచురింప చేయున్నట్లు ఇందుకే నేను నిన్ను నియమించుకున్నాను. దేవుడు ఎందుకని మనల్ని ఏర్పరచుకున్నాడు? ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను అనుకుంటాను, దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, మీలాంటి వాళ్ళకి వాక్యము చెప్పటానికి, తెలియచేయటానికి, సరిచేయటానికి, సరిచేసుకోండి అని చెప్పటానికి, ప్రతి శోధనలో పడిపోకున్నట్లు జాగ్రత్త పడటానికి, ఉండటానికే దేవుడు మమ్మల్ని వెనుకొన్నాడు. మరి మిమ్మల్ని ఎందుకు దేవుడు ఈ రాత్రి ఆయన సన్నిధికి తీసుకొచ్చాడంటే, మాలాంటి సేవకులు బోధించి ప్రతి మాటను విని గ్రహించి బ్రతుకును మనసును మార్చుకొని ఆయన సన్నిధిలో నీవు సాక్షిగా జీవించేదాని కొరకే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి, చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును, ఏంటండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారు అంటున్నాడు, నేను ఇక్కడ ఎప్పుడు ఉండను, ఎల్లప్పుడు కూడా ఇక్కడ మీతో ఉండను. ఎవరితో చెప్పాడు ఆ మాటని? యేసయ్య శిష్యులతో చెప్తున్నాడు, ఎల్లప్పుడూ మీతో నేను ఇక్కడ ఉండను. నేను వచ్చిన పని ఏంటో చూసుకొని తిరిగి మరలా నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త మీతో ఉండునట్లుగా నేను తండ్రిని వేడుకొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, యేసయ్య చెప్తున్నాడు, ఎల్లప్పుడూ నుండునట్లు, మీతో ఎల్లప్పుడూ ఉండునట్లు ఆదరణకర్తను మీ యొద్దకు నేను పంపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆదరణకర్త ఏం చేస్తాడండి? చెప్పండి, ఏం చేస్తాడు? ఏం చేస్తారు చెప్పాలా? ఆదరణకర్త మన మధ్యలో ఉండి ఏం చేస్తుంటాడంట? దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, చదవబడిన ప్రతి విషయంలో మనం గమనించవలసిన వంటి మాట, అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నేను తండ్రిని వేడుకుంటాను ఎల్లప్పుడు మీతోనే ఉండునట్లు. ఒకటి మనం గమనించాలి, బైబిల్లో ఒక మాట రాస్తుంది, మీ ఎదురుగా కనపడే వంటి సహోదరుని నువ్వు ప్రేమించని వాడివి కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నట్లు? ఇప్పుడు ఆదరణకర్త అనేది ఎలా వస్తాడు మన మధ్యలోకి చెప్పండి? ఆదరణకర్త మన మధ్యలోకి ఎలా వస్తాడంటే, ఒక సేవకుని రూపంలో ఆయన మీ దగ్గరికి చెప్పండి ఏం చేస్తాడంట? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సేవకుని ద్వారా నీ ఇంటికి వస్తాడు.
నీతో నీ దగ్గరికి వచ్చి కొన్ని మాటలు ఆదరణకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, ఆశ్చర్యకరమైన మాటలు సేవకుడు నీతో వచ్చి నీ ఇంటికి వచ్చి నీకు తెలియచేయటం వల్ల నీకేం కలుగుతుందంటే ఒక ఆదరణ అనేది కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆదరణకర్త అనేది ప్రత్యేకంగా ఆయన రాడు. పరిశుద్ధాత్మ దేవుడు తాను వేరుపరుచుకొనిన ఒక సేవకుని ద్వారా ఏ కుటుంబంలో ఆదరణ లేదో, ఎవరి జీవితంలో ఆదరణ లేదో, ఎవరికైతే నెమ్మది లేదో వారి జీవితంలో ఆయన కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడే దిగి రావాలా, ఆయన వచ్చే నన్ను ఆదరించాలి, అప్పుడు నేను ఆదరించబడతానంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, అప్పుడు దాకా నువ్వు ఉంటావో లేదో కూడా తెలియదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్గమకాండములో ఈ మాటను చెప్పాడు. ఏమని? నా బలమంతటిని, చెప్పండి ఏమంటున్నాడు దేవుడు అక్కడ? చదవండి ఒకసారి. ఎవరికి చూపునట్లు? దేవుడు అంటున్నాడు, నా బలమంతటిని నీకు చూపునట్లు నా నామమును బట్టి నువ్వు భూలోకమంతటా ఏం చేయాలంట? ప్రైజ్ ద లార్డ్. యేసయ్యను వెరిగిన వాడు, యేసయ్య నామమును వెరిగిన వాడు, ఆయన ప్రేమను పొందుకున్నవాడు ఏం చేస్తాడంట? తప్పనిసరిగా ఆదరణ పొందుకుంటాడు. తప్పనిసరిగా వారు ఆదరించబడతారు. ఆయన ఆరోగ్యాల చేత నింపబడతారు. వారి చేతుల కష్టార్జితం దీవెనకరంగా మార్చబడుతుంది. అది వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన నామమును వెరిగిన వారమై ఉండాలి. అందుకని యోహాను సువార్తలో మాట చెప్పాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి? నేను, చెప్పండి, నేను ఎవరిని ఏడుకుంటాను అంటున్నాడండి? తండ్రి అయిన దేవునికి. నేను తండ్రిని వేడుకుందును. ఎవరి కోసం? చెప్పండి, ఎవరి కోసం ఏడుకుంటానన్నాడు ఆయన? ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పిన మాట వినలేదు, ఒక జాబులో పెట్టాము, ఒరే ఇక్కడైనా జాగ్రత్తగా ఉండు, ఇప్పుడు దాకా చాలా చోట్ల పెట్టాము, మా మాట వినలేదు, పై అధికారులకు లోబడకుండా అనవసరంగా చేసుకొని ఇవన్నీ చేసుకుంటున్నావు, ఇప్పటికైనా మెలకు కలిగి జాగ్రత్తగా ఉండు, ఇంకా ఈసారిగా నువ్వు అక్కడ ఉండకుండా చెప్పిన మాట వినకుండా బయటకు వస్తే ఇంకా మేము మాత్రం నిన్ను పట్టించుకోము, మా దగ్గరికి నువ్వు, మా దరిదాపునకు నీవు రాకూడదు అని ఖచ్చితంగా మనం చెప్పేస్తాం. భయం ఉన్నోడు ఏం చేస్తాడు? చెప్పండి, తెలియగల్లోడు ఏం చేస్తాడండి? చెప్పిన వంటి మాటకి లోబడి విధేయత గలవాడై జాగ్రత్త పడతాడు. భయం లేనోడు ఏం చేస్తాడండి? భయం లేనోడు ఏం చేస్తాడంటే ఎవరిని కూడా లెక్క చేయడు. చెప్పిన ప్రతి మాటను కూడా వాళ్ళు ఏం చేస్తారంట? చెప్పిన ప్రతి మాటను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే త్రోసిపుచ్చుతారు. అందుకని యేసయ్య అంటాడు, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద, ఎవరి యొద్ద? ఎల్లప్పుడూ ఉండునట్లు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి ఏమంటున్నాడు ఆయన? మీ యొద్ద మీతో ఎల్లప్పుడూ ఉండునట్లు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుమార్లు ఆయన చెప్పుకుంటూ వచ్చారు, నేను వచ్చిన పనిని ముగించుకొని తిరిగి నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను. ప్రైజ్ ద లార్డ్. పేతురు ఒక మాట చెప్పాడు, యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఎల్లప్పుడూ మీతో నేను ఉండను, మీతో ఎల్లప్పుడూ ఉండను అని అంటుంటే పేతురు ఏమంటాడు తెలుసా? అది నీకు దూరము అగునుగాకంటాడు. అది నీకు దూరం అయిపోవాలి, నువ్వు మాతోనే ఉండాలి అన్నప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? సాతాను నా వెనక్కి, చెప్పండి, నా ప్రయాణాన్ని నువ్వు అభ్యంతరం
యేసయ్య గర్దించింది పేతురునా, దురాత్మ శక్తులనా? చెప్పండి ఎవరిని? అదే మాట నేను మిమ్మల్ని అన్నాను అనుకో, మీరేమంటారు? నన్నే అన్నాడు. నన్నే. యేసయ్య పేతురులో ఉన్న ఆ చెడు ఆలోచనను గుర్తించి పేతురులో సాతాను ప్రవేశించాడని గమనించి యేసయ్య వెంటనే అంటాడు, సాతానా నా వెనక్కి వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుచు భూలోకమంతట కూడా ఆయన నామమును ప్రచురింప చేయాలంటే ఆదరణకర్త మనలోనికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదరణకర్త ఎవరిలో ఉండి కార్యం చేస్తాడంటే ఒక సేవకునిలో ఉండి తన కార్యాన్ని తాను జరిగిస్తూ వెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఆయన కంపెనీ పెట్టాడు అనుకోండి. కంపెనీ పెట్టింది ఎవరి కోసం? చెప్పండి, ఎవరి కోసం? ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, ఒక కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీలో తాను ఒక్కడే పని చేసుకోలేడు కదా, 100 మంది ఉండాలి. ఇటు 100 మందిని పోషిస్తాడు, రెండోది తాను కూడా పోషిస్తాడు. తన్ను పోషించబడతారు, తనతో పాటు 100 మందిని కూడా పోషిస్తాడు. మీరు ఎవరు అక్కర్లేదు, నేనే చేసుకుంటానంటే అవుతుందా? అయ్యే పని కాదు కదా. ప్రైజ్ ద లార్డ్. అందుకని మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని మనలో జరిగించాలంటే మనము తన వాక్యమునకు విధేయులుగా ఉండాలి, వాక్యానుసారంగా నడిపించబడాలి. అందుకని యేసు ప్రభు వారు ఈ మాటను చాలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరమును వినే వంటి మనస్సు తత్వం కలిగిన వారముగా మనం ఉండాలి. ఇప్పుడు అక్కడ చెప్పిన మాట ఏంటి? ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మ మీకు అనుగ్రహించుచున్నాను అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన మాటను, చెప్పండి, ఆయన మాటను వినే వ్యక్తులుగా ఉండాలి. అందుకని నేను రాసుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వినే వ్యక్తులుగా మనము ఉండాలి. ఆయన మాటను వినాలి. నిర్గమకాండలో చెప్పిన మాట ఏంటి? నా బలమంతటిని నీకు చూపునట్లు భూలోకం అంతటను నా నామమును ప్రచురింపచేయునట్లు. అక్కడేమో భూలోకమంతట నా నామమును గురించి నువ్వేం చేయాలంట? ప్రకటించాలి. ఇక్కడేమంటున్నాడు? చెప్పండి, ఇక్కడేమన్నాడు ఆయన? నా మాటలను నువ్వు జాగ్రత్తగా వినాలి, పరిశుద్ధాత్మ యొక్క స్వరమును వినాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని నిర్గమకాండలో చెప్పబడిన రీతిగా మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుడు అంటాడు, నా బలమంతటి నీకు చూపిస్తాను, నా నామమును ప్రకటించమన్నప్పుడు నువ్వేం చేయాలంటే, ప్రభువా మీరేమో ఈ మాట అంటున్నారయ్యా, మరి నా పట్ల నీ ఉద్దేశం ఏంటో నాకు బయలుపరచు. నీ ఉద్దేశం, నీ ఆలోచన, నీ చిత్తం ఏంటో నాలో నెరవేర్చబడినట్లు, నా ద్వారా ఈ లోకానికి సువార్త అందించబడేటట్లు సహాయము చేయమని ప్రార్థించేవంటి మనస్సు కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అందుకని మరొక మాటను కూడా మనం చూద్దాం. పేతురు పత్రిక 3వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. నిర్మలమైన మనస్సాక్షికి కలిగిన వారైతే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్ములను హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు
ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా మాత్రమే. చెప్పండి, ఏమంటున్నాడండి? యేసు ప్రభువును మన హృదయంలో ఏం చేసుకోవాలంట? చెప్పండి, ఏం చేసుకోవాలంట? మన హృదయములో ఆయనను ప్రతిష్ఠించుకోవాలి. కొడుకో కూతురుకో పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు ఏం చేస్తారండి? ముందు ఏం చేస్తారు? ఫోటోలు చూస్తారు. ఎవరో ఒకళ్ళు పంపుతారు, పలానా చోట అమ్మాయి ఉంది, పలానా చోట అబ్బాయి ఉన్నాడు, ఇది ఫోటోలు పంపిస్తున్నాను చూడండి అంటారు. ఫోటోలో మాత్రం ఎలా నల్లగా ఉన్నా చెప్పండి, తెల్లగానే ఉంటారు. ఫోటోలు చూడటానికి మాత్రం ఎంత నల్లగా ఉన్నా తెల్లగా కనపడతారు. వాళ్ళకు చూసిన తర్వాత నచ్చుతారు, బాగుంటుంది, ఓకే మాకైతే ఓకే అయింది, మేము వచ్చి చూస్తామంటారు. చూసిన తర్వాత ఈ ఫోటోను మనిషిని చూస్తే ఎలా ఉంటుంది? అసలు ఈ అమ్మాయ్యా కాదా అని తేడా అనిపిస్తుంది, ఈ అబ్బాయా కాదా అనేది తేడా అనిపిస్తుంది. తేడా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మేకప్ వేయటము, చెప్పండి, మేకప్ వేయటము మానేయాలి. తేడా రాకుండా ఉండాలంటే టయానికి ప్రార్థనకు రావాలి, దేవుని మందిరానికి సమయానికి రావాలి. అందరూ బాగుపడిపోతున్నారు, నేను బాగుపడట్లేదంటే తేడా ఏంటి? చెప్పండి. సేవకులు కనపడినప్పుడు కాదు భక్తి, ఉన్నా లేకపోయినా సమయోచితమైన ఆలోచన టయానికి దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడి పేతురు గారు చాలా చక్కగా విషయాన్ని తెలియచేశారు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారైతే, ఏమంటున్నాడు ఆయన? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారైతే మీలో ఉన్న నిరీక్షణను గూర్చియు మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి చెప్పండి. ఏం చేయాలంట? ఏం చేయాలండి? మిమ్మల్ని హేతువు అంటే ఒక వ్యక్తి అనారోగ్యంతోనో కొన్ని అవమానకరమైన స్థితిలోనూ ఇరుకు ఇబ్బందులో వాళ్ళు ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తారు. ఏమని? అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే మీ పాస్టర్ గారి కన్నా ప్రార్థన చేయమని చెప్పండి, మా జీవితంలో ప్రభు మేలు చేస్తే మేము కూడా మందిరానికి వస్తాము, మా కొరకు ప్రార్థన చేయండి అని వాళ్ళని అడిగినప్పుడు, నువ్వు ఎలా చెప్పాలంటే సమాధానం? చెప్పండి, ఎలా చెప్పాలండి? సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం వారికి చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు ఇరుకులో ఉన్నప్పుడు, మన పక్కింటి వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాం? నేను అంతకుముందు చాలాసార్లు చెప్పా, ఇలా జరిగిందా, అయిపోయింది, నీ పని అయిపోయింది, ఇంకా అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, నీ కుటుంబం వ్యవస్థ ఇంకా చెప్పండి అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పి నా మాట వినలేదు, నీ కర్మ మీరు అనుభవించండి అంటే వాళ్ళు మారుతారా? వాళ్ళు మందిరానికి వస్తారా? వాళ్ళు మరలా నీ దగ్గరికి వచ్చి నిన్ను అడుగుతారా? పొరపాటున కూడా అడిగారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ కష్టం మధ్యలో ఉన్నారు, అవమానకరమైన స్థితిలో ఉన్నారు, అప్పుల సమస్యలే కావచ్చు, ఇంకా ఏదైనా ఒక సమస్య ఉండొచ్చు. వారికి ఉన్న సమస్యను బట్టి వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ శత్రువైనా సరే నీ వారిని ప్రేమించి చేరదీసి కూర్చోబెట్టి చల్లటి నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత వారితో నువ్వు సమాధానంగా మాట్లాడు. ఏంటి చెప్పండి, ఏం జరిగింది, ఏమైంది అన్నప్పుడు నువ్వు కూర్చోబెట్టి సమాధానంగా మాట్లాడితే ఎంతటి కఠినపు హృదయం గలవాడైనా నీ దగ్గరకు వచ్చి నేను క్షమాపణ అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇస్కరియోతు యూదాను గురించి యేసు ప్రభువుకు తెలీదా? దాని పేతురు ప్రత్యేకంగా చెప్పాలా? ప్రభు ఈడు మంచోడు కాదని పేతురు అంటుంటే, నీకు ఇవన్నీ అవసరమే? ఇవన్నీ నీకు అవసరం లేదు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున అతనే కళ్ళారా చూస్తాడు. ఆయనకంటే ముందే పేతురు చెప్పేస్తున్నాడు, ఈడు మన గ్రూపులో ఉంటే మనకు
నిప్పు పెట్టేస్తాడు, ప్రభా వీడు మంచోడు కాదు అని అంటారు. సరే, వాడి గురించి మాట్లాడే నీ సంగతి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. పేతురుతో చెప్పాడు కదా ప్రభు, నీవు ముమ్మారు నన్ను వెరుగునని 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు అని చెప్పాడా లేదా దేవుడు? మరి ఆ సంగతి ఏంటి? నీ సంగతులన్నీ పక్కన పెట్టేసి ఇంకొకరి గురించి నువ్వు మాట్లాడటానికి నువ్వు ఎవరివి, నేనెవరిని? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడు పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, నిర్మలమైన మనస్సాక్షి గలవారైతే, కలిగిన వారైతే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ కూడా మనం ఎలాగ ఉండాలంట? సిద్ధముగా ఉండాలి. అడిగిన దానికి సమాధానం చెప్పటానికి ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. దేనికి? కలబట్టడానికి, తగాదాలు పెట్టుకునేదానికి, చాడీలు చెప్పటానికి, నిందలు మోపేదానికి రెడీగా ఉండాలా? దేని కొరకు ఉండాలంటే మనం చెప్పటానికి, యేసయ్యను గురించి చెప్పటానికి సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని రాజ్యమును, దేవుని యొక్క రాజ్యము తన పని కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిర్గమకాండలో మనం చెప్పాం, నేను ఒక మాట చెప్పాను. ఏమని? మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటో మనము తెలుసుకోవాలి. దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉందో మనము తెలుసుకునే వ్యక్తులుగా ఉండాలి. రెండోది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వినే వ్యక్తులుగా మనము ఉండాలి. మూడోది, దేవుని రాజ్యము పని కొరకు సిద్ధపడే వ్యక్తులుగా మనము ఉండాలి. ఏంటా పని? ఇక్కడ చెప్పాడు కదా, మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి నువ్వేం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? అది ఎవరి పని అండి? నువ్వు దేవుని గురించి చెప్పటం ఎవరి పని? అది దేవుని పని. దేవుని గురించి నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో, దేవుని గురించి ఎప్పుడైతే వారికి నువ్వు చెప్తావో, నువ్వు దేవుని పని చేసినవాడు. దేవుని పని కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నిర్గమకాండం చదవండి ఒకసారి త్వరగా. నిర్గమకాండం 9వ అధ్యాయము 16వ వాక్యమా? నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటా నా నామమును ప్రచారము చేయునట్లును ఎందుకే నేను నిన్ను నియమించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, దేవుడు మనకు ఎందుకు కోరుకున్నాడంట? ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు? వెంకటగిరిలో ఎంతమంది లేరు? వాళ్ళందరినీ వదిలిపెట్టి మనల్ని ఎందుకు పట్టుకున్నాడు ఆయన? మనమైతే ఆయన పనికి తగిన వారమని. ప్రైజ్ ది లార్డ్. గోడ కట్టేవాడు ఏం చేస్తాడండి? అన్ని రాళ్ళు ఉన్న గోడ కట్టే వ్యక్తి దృష్టిలో ఒక రాయి ఉంటుంది. ఒకడికి ఆ రాయి నచ్చకపోయినా పక్కన పడేస్తారు. ఈ వ్యక్తి ఆ రాయిని చూసి మరొక చోట తను ఏం చేస్తాడంట? సెట్ చేసినోడు గొప్పోడా, పడేసినోడు గొప్పోడా? మర్యాదగా చెప్పినోడు గొప్పోడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు గొప్పోడా? చెప్పండి, ఏం మాట్లాడట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసయ్య యోహాను సువార్తలో చెప్పాడు. 17వ వాక్యం కూడా చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ వాక్యం, 14వ అధ్యాయం 17వ వాక్యం. లోకము ఆయనను చూడదు, ఆయనను వెరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడు, పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య చెప్తున్న మాట ఏంటండి?
మీరు ఆయనను వెరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఆయన ఉండును. ఎప్పుడు ఉంటాడు దేవుడు మనలో? ఆయన పని చేసినప్పుడు, ఆయన మాటను వినినప్పుడు. పరలోక రాజ్యమును గూర్చి, యేసయ్యను గూర్చి మనం వినినప్పుడు ఆయన తప్పనిసరిగా మనతో కూడా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఒకటి, మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటో నెరవేర్చమని ఆయన అడగాలి. రెండోది, దేవుని యొక్క స్వరం, మనము దేవుని మాటలు జాగ్రత్తగా వినే వ్యక్తిగా ఉండాలి. మూడోది, దేవుని రాజ్య పని కొరకు మనము సిద్ధపడిన వ్యక్తులుగా ఉండాలి. ఆయన పని చేయడానికి సిద్ధముగా ఉండే వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా, చెప్పండి, మనతో కూడా ఉంటాడు. అయితే మొదట ఏమన్నాడు ఆయన? లోకము ఆయనను చూడదు, ఆయనను వెరుగదు గనుక ఆయనను పొందనేరదు. లోకము పొరపాటున కూడా ఆయనను పొందనేరదు. ఎందుకని ఆ మాట చెప్పాడంటే, ఎవరు నన్ను ఎరిగి ఉంటారో వారు మాత్రమే నన్ను పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు 10 చొక్కాలు కొన్నాం అనుకోండి, 10 చొక్కాలు కొంటే అందరికి ఇచ్చామనుకో, పొట్టోడికి పొడుగుది, పొడుగున్నోడికి పొట్టిది ఇస్తే వాడేమంటాడు? ఇదైతే నాకు సరిపోతాయి. దేవుడు కూడా అంతే, ఎవరికి ఏది ఇవ్వాలో వారికి దేవుడు తప్పనిసరిగా దయచేస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే విశ్వాసమును కాపాడు కొనుచు, జయుడైన యేసుని ముఖమును చూచుచు, విశ్వాసమును కాపాడు కొనుచు, విజయుడైన ముఖమును చూచుచు, విలువైన కిరీటము పొందెదా నిశ్చయము, విలువైన కిరీటము పొందెదా నిశ్చయము. ఆనందమే, అందరు కలిసి, యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే నా మానస వీణలు రోగించగా, నా మాననేత్రములందు ప్రతిరూపమే, నా మానస వీణలు రోగించగా, నా మాననేత్రములందు కనిపించి ప్రభు రూపమే, నా మదిలో
போல் பாடுதான் ஆனந்தமே. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాకు తెలియజేశారు. మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచేయమని వేడుకొనుచు, వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో కట్టబడి తమ కుటుంబ క్షేమాభివృద్ధి చెందినట్లు నిత్యము నీ రాకడ పర్యంతరం నీ సాక్షి స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసము కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా.